మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. ఈరోజు భారతదేశం గర్వించదగ్గ రోజు 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ మా తమ్ముడే అంటాను. మా తమ్ముడు అంటామండి. మా తమ్ముడు మాది తాడేపల్లిగూడెం, అనేది మేవారం. ఎందుకంటే ఆయన దగ్గర నేర్చుకోవాల్సింది అంటే ఎవరిని నేను కిందపరిచి మాట్లాడలేదు. నిర్మాతలుగా ఆయన ఏంటంటే, ఇదిగో బాబు నువ్వు రూపాయి అడిగో, నేను 70 రూపాయలు ఇస్తాను, తీసుకోండి, వెళ్ళిపోండి. అది అంటే ఆశీర్వాదం, వారికి అవకాశం. ఈ రోజున ఇంతమంది ఇక్కడికి రావడం అంటే ఆయనలో ఒక హ్యుమానిటీ బ్యాక్గ్రౌండ్ ఉంది, ఒక మానవీయత ఉందన్నమాట. అందరినీ పలకరించి రామసత్యనారాయణ గారు ఎవరిని అడిగినా కూడా, రామసత్యనారాయణ గారి సినిమా ఏంటంటే ఒక బ్రాండ్ ఏంటంటే సార్ టోపీ పెట్టుకుంటారు కదా నెత్తి మీద అన్నారు. అంటే ఈరోజు రామసత్యనారాయణ గారిని తెలియని వ్యక్తి ఉన్నారు. మొన్న ఒక ఇంటర్వ్యూ చూసి నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. రామగోపాలవరం గారి దగ్గర గురుగారిని తీసుకోమంటే, లేదు మీరు తీసుకొని, మీరు ఎంత వస్తే అంత మీరు తీసుకుని నాకు కొంచెం ఇవ్వండి అన్నారు. అంత నిస్వార్థంగా మాట్లాడే వ్యక్తి మా ఉభయ గోదావరి జిల్లాలో ఉండటం నిజంగా మా అదృష్టం. సినిమా ఇండస్ట్రీకి ఒక వరం లాంటి వాడు రామసత్యనారాయణ గారు. ఇది పేరు కోసం, ప్రతిష్ట కోసం ఆయన ఎప్పుడూ బాగులేదు. అలా అయితే వాటికి చాలా అయిపోయాయి అవార్డులు. ఆయనకు వచ్చిన అవార్డులన్నీ చాలా ఉన్నాయి. ఇప్పుడు చేసిన ప్రపంచ రికార్డు నిజంగా అద్భుతం. చూడండి, డేట్ కూడా చెప్పేశారు. ఆగస్టు 26 సెన్సార్ తోటి మొత్తం సినిమాలన్నీ రిలీజ్ చేస్తూ ఉన్నారు. నిజంగా గొప్ప మనిషికి ఒక గొప్ప వెంకటేశ్వర స్వామి ఉన్నాడు వెనకాల, మా సుమన్ గారు అన్నయ్య. ఆయన ఆశీర్వాదం. ఆయన ఎందుకంటే రామసత్యనారాయణ మొన్నే మేము ఫిల్మ్ సిటీలో షూటింగ్లో మాట్లాడుకున్నాం. రామసత్యనారాయణ గారి సినిమాలు మొదలవుతాయి త్వరలో. నిజంగా మనం అందరం కలిసి నటించాలి, ఎక్కడ డే అండ్ నైట్ మనం పనిచేయాలని చెప్పినాము. ఒక సహృదయం వల్ల హీరో ఎవరు ఉన్నారంటే సుమన్ గారు. అలాగే వచ్చిన డైరెక్టర్స్, పెద్ద పెద్ద డైరెక్టర్స్ ఇదే ఇక్కడే మా సాయి ప్రకాష్ గారు, ఉదయ భాస్కర్ గారు, రేలంగి నరసింహరావు గారు, ఇలాగా ఇంకా చాలామంది పేర్లు ఉన్నాయి. అలాగే మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ హెడ్ శంకర్ గారు, వీరశంకర్ గారు, వీళ్ళందరూ అసలు నిజంగా ఒక గొప్ప అద్భుతమైన ప్రక్రియ ఇక్కడ మొదలైంది. నేను సుమన్ గారికి కూడా ఒక మాట చెప్పాను. నేను